హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము దత్తాత్రేయుడు గుడికి వెళ్ళామండి. మీకు కూడా చూపిద్దాము. దత్తాత్రేయుడు చరిత్ర చాలామంది ఉంటారు కదండి. నేను ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీశానండి. చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. గుడికి వస్తే ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయుడు ధ్యానం చేశారని చెప్తారండి. ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయుడు చరిత్ర చదువుతూ ఉంటారండి చెట్టు కింద కూర్చొని. అలాగే ఇది శివాజీ ఇక్కడ ఉన్నాడంటండి. అందుకోసమని శివాజీ వీరత్వాన్ని గుర్తుగా ఇక్కడ అందరూ కొంచెం మట్టి తీసుకొని ఇంటికి వెళ్ళి పెట్టుకుంటే మంచిదని చెప్తారు. ఈ దత్తాత్రేయుడి గుడి చుట్టూ 13 క్షేత్రాలు ఉన్నాయంటండి. మనం 13 క్షేత్రాలు తిరగచ్చు. అలాగే ఒక ఏరు పాడుతుందండి, అందులో మనం దీపాలు వదిలేయచ్చు, లేదా మనం స్నానమైనా చేసి పూజ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి శనిదేవుడి టెంపుల్ అండి. పక్కన శివుడు పార్వతి సపరేట్గా టెంపుల్ ఉన్నాయి. వీడియో కలవలేదు కాబట్టి నేను మీకు దేవుడిని చూపించలేదండి. ఇక్కడ మేము వచ్చేసి హారతికి కూర్చున్నామండి. ఈవినింగ్ హారతి అండి. మధ్యాహ్నం ఉంటుంది, మనకు ఈవినింగ్ ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేసి మనకు భిక్షకు ఇస్తారండి. మనము భిక్షకు కూడా పెట్టుకోవచ్చు. అమౌంట్ కడితే మనకు భిక్ష దానం చేయడానికి కూడా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు ముందు రోజు ఈవినింగ్ హారతికి వెళ్ళామండి. హారతి అయితే చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. మనకు చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి. మనము ముందు రోజు అమౌంట్ కడితే మనకు మరుసటి రోజుకు అభిషేకానికి ఇస్తారండి. మరుసటి రోజు మార్నింగ్ మనకు అభిషేకం ఉంటుంది. అభిషేకం కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మనము వచ్చేసి మనం ఏం చేస్తాం, భర్త పేరు, భర్త గోత్రనామాలు చెప్పుకుంటాం కదండి. ఈ గుళ్ళో అయితే అలా కాదండి. భార్య పేరు, భార్య వాళ్ళ పుట్టింటి పేరు, వాళ్ళ గోత్రనామాలు కూడా చెప్తారండి. చాలా చక్కగా అయితే అభిషేకం చేస్తారు. చాలా నీట్గా అభిషేకం అయితే చేశారు. నాకు అభిషేకం కూడా చాలా బాగా నచ్చిందండి. వీలైతే ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి సమాధి అంటండి. నాకు రాక్షసుడి పేరైతే గుర్తులేదు. ఇక్కడ వచ్చేసి రాక్షసుడి కోసం దత్తాత్రేయుడు ఉద్భవించాడన్నారు. ఆ రాక్షసుని చంపి ఈ సమాధిలో పెట్టారంటండి. ఇలా చూసి హారతికి ముందు ఇలా మనకు ప్రదర్శన చేశారండి. 3 ప్రదర్శన తర్వాత హారతి మొదలవుతుంది. ఇక్కడ దేవుడికి ఇంకా మహిమ ఉందండి. మన గోరిగిన టచ్ అయితే బ్లడ్ వస్తుందంటండి. పాదుకలకు వచ్చేసి మాకు ఇక్కడ పూజారి కొంచెం చెప్పాడు. స్టోరీ అడిగితే వాళ్ళు చెప్తారండి. మాకు కొంచెం టైం లేక మేము కొంచెమే అడిగాము. ఆ రోజు నైట్ అయింది, మేము వెళ్ళరికే హడావుడిగా హారతికి వెళ్ళాల్సి వచ్చింది. ఇలా బాజాబాజంత్రులతో హారతి ఇస్తారండి. గుడి చుట్టూ 3 ప్రదర్శనలు చేస్తారు. హారతి అయిపోయిన తర్వాత మనకు దర్శనానికి పంపిస్తారండి. ఇది వచ్చేసి బయటకు వచ్చే మార్గం అండి. బయటకు వచ్చే మార్గంలోనే సమాధి ఉంటుంది. మేము అన్నదానం అని చెప్పాను కదండి. ఇట్లా అన్నప్రసాదం మనకు బకెట్లో ప్రసాదం ఇస్తారు. మనం పంచి పెట్టచ్చండి ప్రసాదం అనేది.